అంటే ఇప్పుడు తిరుపతిలో లడ్డు విషయం గురించి మీకు తెలిసిందే కదన్న, ఇది కల్తీ జరగలేదు అని చెప్పేసి కూడా జగన్ వ్యాఖ్యానిస్తారు. దాని గురించి మీరేమంటారు? 5 సంవత్సరాల్లో పెళ్ళాన్ని తీసుకెళ్లి గుళ్ళో దర్శనం చేసుకోవాలని వాడు కల్తీ చేయలేదంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి కల్తీ జరిగిందనే నమ్ముతున్నాను నేను. అంటే తిరుపతి లడ్డు ప్రసాదంలో మాంసం కొవ్వు కలిసింది అంటూ ల్యాబ్లో రిపోర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? అది వాస్తవమే జరిగింది. సుబ్బారెడ్డి ఉన్నప్పుడు సుబ్బారెడ్డి గారి భార్య జగన్ రెడ్డి నక్షక గోవిందా అని అన్నప్పుడే అది ఖండించాల్సింది. ఖండించకపోవడం వల్ల నెయ్యి ప్రసాదంలో కూడా అది కల్తీ జరిగింది. ఆ ఫస్ట్లోనే తొంచేయాల్సింది, తప్పు చేశారు జనాలు. అది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్తగా దీక్ష చేశారట నిన్న. దాని గురించి మీరేమంటారు? ప్రాయశ్చిత్త దీక్ష చేసినంత మాత్రాన ఆళ్ళలో ప్రాయశ్చిత్తం రావాలిగా. ఈయన చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. వాళ్ళకి ప్రాయశ్చిత్తం రావాలంటే దేవుడు ఏదో శిక్ష చూపించాలి వాళ్ళకి. అంటే లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పేసి చంద్రబాబు అబద్ధం చెప్తున్నాడు, అందుకే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు అని చెప్పి రోజా గారు వ్యాఖ్యానించారు. దాని గురించి మీరే? రోజా మాటలు నమ్మితే ఇంకేం లేదు. మనం బొచ్చులో మనం రాళ్ళు వేసుకున్నట్టే, తినే ఇసుక పోసుకున్నట్టే ఉంటుంది. రోజా మాటలకు విలువ ఎక్కడ ఉంది? అంటే రోజా గారు గతంలో మంత్రి కదన్నా, ఎందుకు నమ్మరు? విలువ ఉంటే గెలిచేదేగా. మధ్యాహ్నం 2ంటికే కౌంటింగ్ రోజు 2ంటికే పారిపోదుగా. గ్యారెంటీ ఉంటే గెలుతుందని నమ్మకం అనుకుంటే. అంటే ప్రజలు సూపర్ 6 పథకాలు అడుగుతున్నారు, అది ఇవ్వలేకనే చంద్రబాబు లడ్డు సాకు చెప్తున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? 3000 చేస్తాన్న పెన్షన్ ఎన్ని సంవత్సరాల్లో పెంచాడు, ఎన్ని సపాలుగా పెంచాడు? వీళ్ళకి వచ్చిన 100 రోజులు అయింది. 100 రోజుల్లో వీడు పెట్టిన బొక్కలు పూడ్చుకుంటూ రావాలిగా. ఒకసారి బొక్క పూడ్చలేంగా. ఏదైనా బొక్క పూడ్చాలంటే ఎమ్మటే జరిగే పని కాదుగా. ఇప్పుడు మా ఊళ్ళోనే ఉంది, అక్కడ భోజనాలు పెడుతున్నారు. అన్న క్యాంటీన్ లేకపోయినా కానీ స్ఫూర్తిగా తీసుకుని ఒకళ్ళ భోజనం పెడుతున్నాడు. రోజుకు 70 మంది భోజనం చేస్తున్నారు. అదే జగన్ ఉన్న ఎవడన్నా భోజనం పెట్టాడా? ఎవడ భోజనం కోసం వాళ్ళు పొట్టాడుకున్నారు. అది తిరుపతి లడ్డు ప్రసాదంలో మాంసం కలిసింది అని ఊరినే అది అంతా ఇదండి పోకరేజీగా మాట్లాడతాం. అది ఇప్పుడు అది దేవుడు అనేవాడు ఉంటే నిజంగా అది ప్రచారం చేసినవాడు కాలు చేయి పడిపోవాలి. నా లెక్కలో తప్పు చేసినవాడికి పడిపోవాలి, ఇటు ప్రచారం చేసిన నా కూడా పడిపోవాలి. అది మా ఉద్దేశం. అది తిరుపతి బంగారం అనేది కొన్ని కోట్ల మందికి భక్తుడై ఉంటే ఆయన్ని కూడా ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. అయ్యే తప్పు నిజంగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గర సత్యం ఉంటే ఆ ప్రచారం చేసి కాలు చేయి పడిపోవాలి అంతే. తప్పు చేసినవాడైతే ఆడి పడిపోవాలి, ఇది తప్పుడు ప్రచారం చేసినట్టు ఈడు పడిపోవాలి. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్తంగా దీక్ష చేపట్టారు. దాని గురించి మీరు? ఇప్పుడు అదంటే రాజకీయంగా తప్పేముంది? అది ఇప్పుడు రాజకీయాన్ని ఉపయోగించుకోవచ్చుగా, ఉపయోగించుకొని చేసుకోవచ్చు. ఎవరైనా ఏదైనా చిన్న సందు దొరికింది అనుకోండి, దాన్ని ఉపయోగించుకుంటారు. అంటే సార్ లడ్డూలో కల్తీ ఏమీ లేదు, కేవలం చంద్రబాబు అబద్ధం ఆడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు అందుకే దీక్ష చేపట్టారని చెప్పి మాజీ మంత్రి రోజా గారు కూడా చెప్పడం జరిగింది. దాని గురించి ఏమంటారు? అది అనేది రాజకీయంగా ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించుకుంటారు. తప్పేమీ లేదు, ఆయన దీక్ష చేతంలో తప్పేమీ లేదు. అది సార్ మళ్ళీ వైసీపీ నుంచి కూడా పలు కీలక వాళ్ళు కూడా జనసేనలో చేరడం జరిగింది. ఇలా చేస్తే ఏమైనా వైసీపీకి దెబ్బుందా? సంతృప్తిగా ఉంది, చేరారు. తప్పేముంది? ఇలా రాజకీయమే స్వార్థం అయిపోయిందిగా. అది అందుకే ఎటు ఏది అధికారంలో ఉంటే దాంట్లో జంపింగ్ మామూలే ఇవన్నీ. సార్ వైసీపీకి మళ్ళీ పుంజుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? మళ్ళీ గ్యారెంటీగా ఎందుకు పుంజుకోదు? ఎన్ని పార్టీలు పుంజుకున్నాయి, అట్లాగే ఇది పుంజుకుంటుంది. జనం ప్రజలు దేని మీద వ్యతిరేకం వస్తే దానికి ఇది చేసేస్తారు. సార్ అలాగే ఇప్పుడు రాబోయే దీపావళి నాటికి ఉచిత బస్సు పెడతామని చెప్పి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాని గురించి జరగాలిగా, అమలు పరచాలిగా, అందాక ఊపి పట్టాలిగా. మనం కూడా పట్టపోయినప్పుడు మళ్ళీ మొదలే. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉంది అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్లు ఆధారాలు కూడా చెప్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే మరి హిందూ ప్రకారంగా అది కట్ట కాదు కదన్న, అది చాలా తప్పు కదా. నేనైతే బాగా బాధపడుతున్నాను అన్న. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న తిరుపతిలో ప్రాయశ్చిత్తంగా దీక్ష తీసుకోవడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? అది చాలా మంచిదే కదన్న, మనందరి కోసం కదా ఈ పోరాటం. అంటే లడ్డూలో కల్తీ జరగలేదు, చంద్రబాబు అబద్ధం చెప్తున్నాడు, అందుకే పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ప్రూఫ్ లేకుండా చెప్పరు కదన్నా, ప్రూఫ్ ఉంది కాబట్టి చెప్తున్నారు. అది అంటే ఇది కేవలం చంద్రబాబు గారి 100 రోజుల పాలన బాగోకపోవటం వల్లే ఇలా చేస్తున్నారు అని చెప్పి జగన్ కూడా చెప్పాడు. అదేం లేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నారు కానీ అదేం లేదు కదా. ఉన్నది ఉన్నట్టే కదా, 100% జరిగింది కాబట్టి అంత టెస్టులు చేశారు, టెస్టులు చేసి చూశారు కదా. అలాగే ప్రజలు సూపర్ 6 పథకాలు అడుగుతున్నారు అని చెప్పేసి లడ్డూ గురించి ఇలా అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ప్రజలు
తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో జంతువుల మాంసం కలిసి అది చర్య తీసుకోవాల్సిందే గట్టిగా. లడ్డు గురించి చర్య తీసుకోవాల్సిందే. అది పంది కొవ్వు దాని కొవ్వు దీని కొవ్వు తీసుకుని లడ్డులు తయారు చేస్తుంటే భక్తులు సూర్యమంటల్లా అది ఎంత పాపం అది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్తంగా దీక్ష చేస్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? చేయొచ్చు. అంటే లడ్డూలో కల్తీ జరగలేదు, చంద్రబాబు అబద్ధం చెప్తున్నాడు, అందుకే పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నాడు అని చెప్పేసి అయితే రోజా వ్యాఖ్యలు ఇచ్చారు కదా, దాని గురించి. రోజా కిలాడి ముండ, రోజాది కిలాడి ముండ, దాని మాట నమ్మకూడదు. ఎందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? దాని పద్ధతి మంచిది కాదు. నోరు దుర్సు మూలన చెడు తెచ్చుకుంది అంతేగాని. అదే అంటే ప్రజలు సూపర్ 6 పథకాలు అడుగుతుంటే ఇలా చెప్తారు అని చెప్పేసి అంటున్నారు కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు దుమ్మారు లేపుతున్నారు వాళ్ళంతా. అది అన్ని చంద్రబాబు మీద దుమ్మారాలు లేపుతున్నారు కానీ ఏమీ లేదు. ప్రజలు నేను చెప్పేది, ప్రజలు సూపర్ 6 పథకాలు అడుగుతూ ఉంటే లడ్డు సాకు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? అది తప్పదు ఆ మాట. అన్న ఇప్పుడు తిరుపతిలో లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో అందులో జంతువుల మాంసం కలిసింది అని చెప్పేసి అయితే చంద్రబాబు గారు వ్యాఖ్యానం ఇచ్చారు, దాని గురించి మీరేమంటారు? జంతువుల మాంసం అంటే చంద్రబాబు గారు చెప్పింది కరెక్టే. ఆయన్నే మనం ఫాలో అవ్వాలి. ఈ 5 ఏళ్ల బట్టి చేసిన వాళ్ళే దాన్ని చూడాలి అంతే. అంటే ఇది మేము తప్పు చేయలేదు అని చెప్పేసి కూడా జగన్ గారు అయితే చెప్తున్నారు కదా, దాని గురించి మళ్ళీ మీరేమంటారు? తప్పు చేసినా చేయకపోయినా ఇప్పుడు ఈ వేరే విషయాలన్నీ అడుగుతారు కానీ ఇది కూడా అడగాలిగా లెక్కన. వేరే విషయం అడుగుతారు. మీకు అమ్మఒడి అని అన్నారు, అమ్మఒడి అందరికి ఇవ్వలేదు. ముందే అంటే 3 పిల్లలకి ఇస్తామన్నారు. 3 పిల్లల తర్వాత ఏంటి ఒక పిల్లోడికే ఇచ్చారు. ఇప్పుడు అసలు అది లేదు ఇది లేదు. ఆ లెక్కను చూసుకుంటే మరి చంద్రబాబు గారి పాలన బెటర్ కదా. ఆ పాలన కన్నా ఇదే బెటర్ కదా మనకి. అది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చలేక దిగిపోయారు. మరి ఇప్పుడు వీళ్ళన్నా సరే ఆ పాలనల్ని కూడా ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలిగా. అది వాళ్ళని మనం ఓటేసాము, ఓటేసినందుకు దాని విలువ ఉండాలిగా. అది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ప్రాయశ్చిత్తంగా దీక్ష చేపట్టారు, దాని గురించి మీరేమంటారు అన్న? పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే అది న్యాయంగానే చేస్తారు. ఆయనకి మద్దతు ఇవ్వటం మంచిది మనం. ఎందుకంటే హిందూ ధర్మం అనేది ఇప్పుడు అన్ని ఇతర మతాల వాళ్ళు వచ్చేసి వాళ్ళ మత మార్పిడి ఎక్కువైపోయింది. దాని మీద ఇప్పుడు ఈ పవర్ స్టార్ గారు చేసేదంతా కూడా 100% కరెక్ట్. అట్లా చేస్తేనే హిందువులకి నమ్మకం అనేది ఉంటుంది, హిందువులు అనేది మెజారిటీలో ఉంటారు. తిరుపతిలో లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి రిపోర్ట్ల ఆధారాలు చెప్తున్నాయి కదా సార్, దాని గురించి మీరేమంటారు? సార్ దేవుడిని ఎవరు నమ్మినోడు ఎవరు చేయడండి. ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా దేవుడు అనేవాడు అందరు సమానమే సార్. అంత నీతిమానోడు ఉన్నారంటారు ప్రపంచంలో, ఉండరు కదా సార్. అది వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు కదా సార్. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేయటం మనం చూసాం నిన్న, దాని గురించి మీరేమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు మంచి పనులు చేస్తున్నారు కాదన్నారు, అది కూటమి అన్నారు, ఓట్లు జారవద్దన్నారు, అన్నీ చెప్పారు సార్. కానీ ఆయన చేసింది ఏంటంటే సూపర్ 6 చెప్పారుగా, చంద్రబాబు చెప్పి అమలు తేవాలి కదా సార్. బస్సు ఫ్రీ అన్నారు, గ్యాస్ 500 అన్నారు. తర్వాత ఇంకేంటంటే ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటితే 500, 1500 ఇస్తా అన్నారు. ఏది అమలు చేయలేదు సార్. తిరుపతిలో లడ్డు ఏదైతే ఉందో లడ్డూలో జంతు మాంసం కలుపుతున్నారు అని చెప్పేసి అయితే టీడీపీ వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు, దాని గురించి మీరేమంటారు? ఇది ఎంతవరకు నిజం అంటారు? నేనైతే నిజమని అనుకోవట్లేదండి. ఎందుకంటే అది మన ఆంధ్రప్రదేశ్కి ఇంపార్టెంట్ పెద్ద గుడి అది. అలాంటి దాంట్లో అలా చేశారంటే నాకైతే నమ్మకం కలగట్లేదు. ఇక పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఆయన బయటకు వస్తే అయ్యే వస్తాయి ఇక అంతేగా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్తంగా దీక్ష చేపడుతున్నారు, దాని గురించి మీరేమంటారు? ఏంటిది ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు, దాని గురించి మీరేమంటారు? మంచిదే కదండి, చేస్తే మంచిదేగా. అంటే చంద్రబాబు లడ్డూలో కల్తీ లేదు, చంద్రబాబు అబద్ధం చెప్తున్నాడు, అందుకే పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకోండి అని చెప్పి జగన్ కూడా వ్యాఖ్యానించారు, దాని గురించి మీరేమంటారు? దాని గురించి నాకు అంతైతే అవగాహన లేదన్న. అది తిరుపతిలో లడ్డు ప్రసాదంలో జంతు మాంసం కలిసింది అని చెప్పేసి అయితే చంద్రబాబు గారు వ్యాఖ్యలిస్తున్నారు, దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఇప్పుడు 3 నెలల నుంచి లడ్డు తయారు చేస్తాను ఉన్నారు కదా. ఇప్పుడు ఈ 3 నెలలు ఆయన కనపడలేదా? అంత ముందు ప్రభుత్వం ఆయన చేశాడు. అప్పుడు అప్పుడు రిమార్క్ వచ్చింది. అప్పుడు ఆయన ప్రభుత్వం రిమార్క్ వచ్చింది కదా, నేను నాణ్యత లేదని చెప్పేసి అని అన్నారు కదా. మరి అది ఇప్పుడు ఈయన ప్రభుత్వం ఇప్పుడు కళ్ళు తెరిచాడా అంటే ఇప్పుడు మన వరదలు వచ్చినాయి కదా, ప్రజలు డైవర్ట్ చేయటానికి ఇది ఒకటి మొదలెట్టాడు అనుకుంటున్నాను నేను. అంటే అది గతంలో జరిగిన తప్పిదమంటారా, ఇప్పుడు జరిగిన తప్పిదమంటారా? అది ఇప్పుడు అది గతంలో జరిగింది, ఇప్పుడు మళ్ళీ తప్పిదం జరిగిందేమో తెలియదు కానీ అయితే ప్రయోజనాలు డైవర్ట్ చేయడానికి ఇది ఒకటి మొదలెట్టాడు. 3 నెలల ప్రభుత్వం వచ్చింది కదా, 3 నెలలు అయింది కదా ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు 3 నెలల ప్రభుత్వం నుంచి ఇంతమంది చాలామంది వచ్చారు. ఇప్పుడు పెద్ద పెద్ద మంత్రులు వెళ్తూ ఉన్నారు, బ్లడ్ తింటూ ఉన్నారు, మరి అందరూ తింటున్నారు కదా. ఇప్పుడు తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల మాంసం కలిసింది అని చెప్పేసి అయితే ల్యాబ్ రిపోర్ట్స్ కూడా చెప్పడం జరిగింది, దాని గురించి మీరేమంటారు?
అయితే అవచ్చు చెప్పలేము. అంటే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఏదైతే ఉందో ప్రాయశ్చిత్తంగా దీక్ష తీసుకున్నారు, దాని గురించి మీరేమంటారు? బాగానే ఉంది, బాగా తీసుకోవచ్చు, తప్పులేదు. అంటే లడ్డూలో కల్తీ జరగలేదు, చంద్రబాబు అబద్ధం చెప్తున్నాడు, అందుకే పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు అని చెప్పేసి అయితే రోజా గారు చెప్పారు. దాని గురించి మీరేమంటారు? రోజా గారు రోజా గారు చెప్తున్నారు ఇదంతా అబద్ధము అని చెప్పేసి. లేదు పొరపాటు అది.